ఫస్ట్ టైం ఇంతకుముందు 2 years బ్యాక్ వచ్చి మొబైల్ నెంబర్ 90 ఇదేనా నాదే అనుకుంటాను 14. హలో అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అద్వితాలిమన్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే అస్సలు బాగోలేను, హెల్త్ బాగాలేక ఇక్కడ హాస్పిటల్కి అయితే వెళ్ళాను. 2 years బ్యాక్ అనేది నేను ఈ హాస్పిటల్కి వెళ్ళాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వెళ్ళాను. ఏమైందంటే ఇది వరకు 2 years బ్యాక్ నాకు అప్పుడు లడ్డు లేడు. సో అప్పుడు ఇలాగే కడుపు నొప్పి ఎక్కువైపోయి హాస్పిటల్కి వెళ్ళాను నేను. వేరే వాళ్ళు రెఫర్ చేస్తే, వేరే వాళ్ళు అంటే మా మేనత్తనే, సో ఆమె చెప్తే నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కడుపు నొప్పి తగ్గింది. కడుపు నొప్పి తగ్గిన తర్వాత 2 monthsకి నాకు లడ్డు కడుపున పడ్డాడు. సో అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది కడుపు నొప్పి అనేది. కొంచెం సివియర్గా ఉంది, అస్సలు భరించలేకపోతున్నాను. ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ అని నేను ఒక షార్ట్ చేశాను కదా, సో వాళ్ళు వచ్చి నాకు ఇంజెక్షన్ అంటే యాంటీబయాటిక్ ఏదైనా ఇచ్చి వెళ్తే తప్ప నేను మళ్ళీ తిరిగి లేవలేకపోతున్నాను. సో అలా అయిపోతుంది నాకు ఈ మధ్య. అందుకని చెప్పి ఇలా రోజు ఇబ్బంది పడ్డం కన్నా ఒకసారి వెళ్ళి చూపించుకుంటే బెటర్ కదా అన్నట్టు ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాను. మనము 2 years బ్యాక్ వెళ్ళాం కాబట్టి సో వాళ్ళు మనకి ఓపీ ఛార్జ్ అనేది తక్కువ తీసుకున్నారు. మామూలుగా కొత్తగా వచ్చిన వాళ్ళకైతే 300 అంట. నేను ఇంతకుముందు వెళ్ళాను కాబట్టి నాకు 200 ఛార్జ్ చేశారు. మేడం అయితే నన్ను కనుక్కున్నారు. నేను 2 years బ్యాక్ వెళ్ళినా కూడా కనుక్కున్నారు. అప్పటికి ఇప్పటికీ వెయిట్ అనేది గెయిన్ అయ్యావు, కాస్త తగ్గు అని చెప్పారు. అది కాకుండా ఒక 1 week వరకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఈ 1 weekలో నొప్పి అనేది తగ్గకపోతే మళ్ళీరా అప్పుడు స్కాన్ చేద్దాము అన్నట్టు చెప్పారు. సో నేను ఓకే మేడం అన్నట్టు నేను ట్యాబ్లెట్స్ తీసేసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్. ఏదైనా భరించగలం, కానీ కడుపు నొప్పి కానీ తలనొప్పి కానీ పంటి నొప్పి కానీ వచ్చిందంటే ఇంకా దాని బాధ మామూలుగా ఉండదు. సో ఇక్కడ కనిపిస్తున్నారు ఆమె శ్రీవాణి మేడం అంటే. సో మేడం చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు నిజంగా. ఎప్పుడో నేను 2 years అయిపోయింది, కంప్లీట్గా 2 years అయిపోయింది, అయినా కూడా ఆమె నన్ను గుర్తుపట్టారు. నిజంగా నేనే షాక్ అయ్యాను ఆమె నన్ను గుర్తుపెడుతుంటే. హాస్పిటల్ అయితే ప్రొద్దుటూరులో ఆర్సిఎం చర్చ్ ఎదురుగా ఉంది, అంటే బల్లవారము. సో ఎవరైనా చూపించుకోవాలి అనుకుంటే చూపించుకోవచ్చు. ఎందుకంటే చాలా డాక్టర్స్ ఇక్కడ 5 members ఉన్నారు ఫ్రెండ్స్, మొత్తం లేడీ డాక్టర్స్ అంతా. ఎక్కడెక్కడో వర్క్ చేసేవాళ్ళు ఇక్కడ కూడా వర్క్ చేస్తారు మేడం దగ్గర. సో అందరూ కలిపి చేస్తున్నారు. ఇది మేడం వాళ్ళ హాస్పిటల్ కాదో నాకైతే తెలియదు, కానీ చాలామంది మేడమ్స్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఎవరైనా చూపించుకోవాలి ప్రెగ్నెన్సీ కోసం కానీ, లేకపోతే కడుపులో గడ్డలు అంటే గర్భాశయంలో గడ్డలు ఉండడం ఇలా ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి ఆపరేషన్ కానీ ఇలాంటివన్నీ చేస్తారు మేడము. సో ఎవరైనా చూపించుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూపించుకోండి, ఓకేనా. ఇక్కడైతే మేము ట్యూషన్ రూమ్లోకి అవి ఫినాయిల్ కావాలని చెప్పి వచ్చాము ఇక్కడికి. ఇది లేడీస్ కార్నర్. అలాగే మామూలుగా ఇలా చిన్న చిన్నవి ఉంటాయి, అంటే బకెట్స్ కానీ ఫినాయిల్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటాయంట. సో అందుకని చెప్పి ఇక్కడ మా ఆయన వెళ్దాం రా అంటే వచ్చాను నేను. ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి, లడ్డు అల్లరి చేస్తున్నాడు బొమ్మల కోసం అని చెప్పి. ఇదైతే కాటన్ బజారు. సో నేను లడ్డు కోసం ఎండలకాలం వస్తుంది, బట్టలు తీసుకుందాంలే అన్నట్టు ఇక్కడికి వచ్చాను. వాడైతే అస్సలు మామూలుగా ఉండట్లేదు, వాడి అల్లరి అయితే భరించలేకపోతున్నాం. లడ్డుది ఎక్కడ చూసినా కూడా కార్లు కావాలని ఏడ్చి పెడుతున్నాడు. చూడండి వాడి ఏడుపు అయితే మామూలుగా లేదు. నేను వీడి కోసం బట్టలు చూసుకుంటున్నాను. వీళ్ళిద్దరు వెళ్ళి ఆ మూల ఎక్కడో కార్లు ఉంటే అక్కడికి వెళ్ళి కార్లు తీసుకోవడానికి వాళ్ళ తిప్పలు మామూలుగా లేవు. ఎక్కువ అన్నీ ఉండండి. ఇక్కడ వాడు బ్యాటరీ కార్ తీసుకున్నాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు.
నేను ఎందుకురా ఏడుస్తున్నావు అన్న పాపానికి ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు ఇంటికి వచ్చేంత వరకు. వీటిని వాళ్ళ డాడీ చాలా అంటే గారంగా చూసుకుంటాడు. నేనైతే బాగా కొడతాను ఫ్రెండ్స్, కానీ వాళ్ళ నాన్న ఏమన్నాడు, అందుకు వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంతే. ఇక్కడ మా బట్టల ఖర్చు కంటే లడ్డు కార్ ఖర్చు ఎక్కువైంది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం 1730 రూపీస్ అవుతుంది. లడ్డు కోసం బట్టలు, షార్ట్స్, 5 షార్ట్స్, 5 టీ షర్ట్స్. చూడండి, 1 2 3 4 5. అదాన్ని చూడండి, ఇవి లడ్డు కోసం తెచ్చారు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. కాటన్ బజార్లో తీసుకొచ్చాము ఇవి మేము. ఇవి వచ్చేసి ఇది చున్నీ 80 రూపీస్. ఇది లెగ్గిన్ XXL 150. ఇది వచ్చేసి టాప్ నా కోసం. టాప్ అయితే చాలా బాగుంది, 450 ఈ టాప్. నాకు చాలా సో అందుకే తీసుకున్నాను. టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది, అంటే మ్యూజిక్ కాదు, బర్ర అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ లడ్డు కార్ అనమాట. టాప్ చాలా బాగా నచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఇక్కడ శారీ మీదనే వేసుకున్నాను. చూడండి, టాప్ అయితే చాలా బాగుంది. సో నాకు చాలా బాగా నచ్చింది టాప్. 450 టాప్ అయితే. నేను కాటన్ బజార్లో షాపింగ్ చేసినవి ఇవి. నాకు ఈ మధ్య హెల్త్ అయితే అసలు బాగుండట్లేదు ఫ్రెండ్స్. సో అందుకే ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. 1 వీక్ నుంచి లో బీపీ, అలాగే కడుపు నొప్పి ఇలా చాలా ఇబ్బంది పడుతున్నా. సరిగ్గా ట్యూషన్కి వెళ్ళే టైంలో స్టార్ట్ అవుతుంది. సో చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఎలాగో ఈరోజు శివరాత్రి కదా, హాలిడే ఉంది మా ఆయనకి. ట్యూషన్ కూడా హాలిడే ఇచ్చేసాం. సో అందుకని చెప్పి వెళ్దాం రాని తీసుకెళ్ళాను నేను. కాస్త నాకు నీటి బుడగలు అనేవి ఉన్నాయంట. సో దానికి మందులు అయితే ఇచ్చారు, అవి కంటిన్యూగా వాడమని చెప్పారు. ఇదివరకు బాగానే ఉండేది, ఇప్పుడు కడుపు నొప్పి అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాను నేను కడుపు నొప్పితో, అలాగే లో బీపీతో. రెండు కూడా, అంటే విపరీతంగా కళ్ళు తిరగటం, కడుపు నొప్పి రావటం, ఇలా ఏదో పిచ్చిగా అయిపోతుంది. సో అందుకని చెప్పి వెళ్ళాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.